హైదరాబాద్లో తొలి టెస్లా కారు అడుగుపెట్టింది. కోంపల్లికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కోడూరు దీన్ని ముంబైలో టెస్లా షోరూంలో కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. మన దేశంలో 5 టెస్లా కార్లుంటే 6వ టెస్లా కారు కోంపల్లికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కొనుగోలు చేయడం విశేషం. గత నెల 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో కారు డెలివరీ తీసినట్టు చెప్పారు. అక్కడి నుంచి తీసుకొస్తూ పూణేలో ఒకసారి, షోలాపూర్లో మరోసారి ఛార్జింగ్ పెట్టినట్టుగా తెలిపారు. 770 కిలోమీటర్లు పయనించి హైదరాబాద్ వచ్చామన్నారు. పక్క రాష్ట్రంలో కొనుగోలు చేయడం వల్ల 22% అధికంగా ట్యాక్స్ పడ్డట్టుగా డాక్టర్ కోడూరు ప్రవీణ్ తెలిపారు. సో నేను డాక్టర్ ప్రవీణ్ కోడూరు అండి, శ్రీనందక అడ్వాన్స్ సర్జరీ కొంపల్లి. హైదరాబాద్ నుంచి మొదటి టెస్లా కార్ని నేను తీసుకున్నందుకు చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్గా ఉంది. బహుశా నా తర్వాత చాలామంది ఇంకా బుక్ చేసి తీసుకొని ఉంటారు. ఈ కార్ షోరూమ్ కేవలం ముంబై అండ్ ఢిల్లీలో ఉన్నందువల్ల మేము ముంబైకి వెళ్లాల్సి వచ్చింది కార్ డెలివరీ కోసం. ముంబై నుంచి బై రోడ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం హైదరాబాద్కి. యాజ్ ఏ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ కార్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ వెహికల్స్ ప్రజెంట్లీ అవైలబుల్. ద మోస్ట్ సెల్లింగ్ కార్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. టెస్లా హైదరాబాద్లో కూడా షోరూమ్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. సో దట్ మన గవర్నమెంట్ ఇచ్చే ఈవీ క్రెడిట్ ఏదైతే పాలసీ ఉందో 100% ఎగ్జంప్షన్ ఫర్ రోడ్ ట్యాక్స్ ఇక్కడ పర్చేస్ చేసే వాళ్ళకు కూడా అది అందుబాటులో ఉంటుందని ఆశిస్తూ, అలానే స్టేట్ గవర్నమెంట్ కూడా పెద్ద మనసుతోటి అవుట్ సైడ్ ద స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ చేసే వాళ్ళకి కూడా సేమ్ పాలసీని అప్లై చేస్తే మేమందరం కృతజ్ఞతగా ఉంటామని కోరుకుంటూ ముగిస్తున్నాను. హైదరాబాద్లో తొలి టెస్లా కారు అడుగుపెట్టింది. కోంపల్లికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కోడూరు దీన్ని ముంబైలో టెస్లా షోరూంలో కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. మన దేశంలో 5 టెస్లా కార్లుంటే 6వ టెస్లా కారు కోంపల్లికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కొనుగోలు చేయడం విశేషం. గత నెల 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో కారు డెలివరీ తీసుకున్నట్టుగా చెప్పారు. అక్కడి నుంచి తీసుకొస్తూ పూణేలో ఒకసారి, షోలాపూర్లో మరోసారి ఛార్జింగ్ పెట్టినట్టు తెలిపారు. 770 కిలోమీటర్లు పయనించి హైదరాబాద్ వచ్చామన్నారు. పక్క రాష్ట్రంలో కొనుగోలు చేయడం వల్ల 22% అధికంగా ట్యాక్స్ పడ్డట్టుగా డాక్టర్ కోడూరు ప్రవీణ్ తెలిపారు. హైదరాబాద్లో తొలి టెస్లా కారు అడుగుపెట్టింది. కోంపల్లికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కోడూరు దీన్ని ముంబైలో టెస్లా షోరూంలో కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ముఖ్యంగా టెస్లా కార్ అనేది కారు ప్రియులకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కారు. ప్రస్తుతం అలాంటి కారు దేశంలో ఇప్పటివరకు కూడా ఒక 5 మంది దగ్గర మాత్రమే ఈ టెస్లా కారు ఉంది. తొలిసారిగా హైదరాబాద్కి సంబంధించినటువంటి కోంపల్లికి సంబంధించినటువంటి డాక్టర్ ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తి ముంబైలో 6వ టెస్లా కార్, అంటే ఇప్పటివరకు 5 కార్లు మాత్రమే ఇండియాలో ఉంటే మరొక కార్ని 6వ కార్ని హైదరాబాద్కి చెందినటువంటి డాక్టర్ ప్రవీణ్ ముంబైలో టెస్లా షోరూంలో బుక్ చేయడం జరిగింది. గత నెల 27వ తేదీన ఈ కార్ని బుక్ చేస్తే ఆయన అక్కడి నుంచి నేరుగా బై రోడ్డు ఈరోజు హైదరాబాద్కి టెస్లా కార్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ టెస్లా కార్కి సంబంధించినటువంటి అంశంలో డాక్టర్ ప్రవీణ్ తన ఒక కళ, ముఖ్యంగా ఈ టెస్లా కార్ కొనాలనేది తన ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ. ఆ కళని ఈరోజు నెరవేర్చుకున్నాను. దాన్ని బై రోడ్డు దాదాపు 2 రోజుల పాటు, అంటే దాదాపు 770 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఈరోజు హైదరాబాద్కి తీసుకొచ్చానంటూ కూడా ప్రవీణ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా పక్క రాష్ట్రంలో ఈ కార్ని, టెస్లా కార్ని కొనడంతో 22% అధికంగా ట్యాక్స్ పడిందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ టెస్లా కార్ దాదాపు ఇండియాలో 5 మంది వద్దే ఉంటే ఈరోజు నా దగ్గర 6వ కారు రావడం చాలా సంతోషంగా ఉంది. కారు మా ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, మా కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇండియాలో 6వ నెంబర్, 6వ వ్యక్తిని నేను ఈ కారు తీసుకోవడంతో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారనేటటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.